పేరు పెంతల సురేందర్ రెడ్డి. మాది రామవరం గ్రామ పంచాయతీ, మండల్ కొడకండ్ల, జిల్లా జనగాం, పాలకుర్తి నియోజకవర్గం. మా ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడిని. మా ఊళ్ళో ఫ్రీ బస్సు ఒకటి వచ్చింది. గ్యాస్ సిలిండర్లు 500కే గ్యాస్ సిలిండర్ వచ్చేసింది. రుణమాఫీ, రైతులకు రుణమాఫీ వచ్చేసింది. కరెంటు బిల్లు 200 యూనిట్లకు కరెంటు బిల్లు, జీరో బిల్లు వస్తుంది. కాంగ్రెస్ పార్టీ మాత్రం బాగానే నడుస్తుంది, బాగానే నడిపిస్తుండ్రు. ఇంతకుముందు 10 సంవత్సరాల అంత ఇబ్బంది లేదు. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు వాళ్ళ లీడర్లే పంచుకొని తినడు, వాళ్ళే తాగడు, వాళ్ళ చేతికే వచ్చుడు. ఈ ఊరోళ్ళని కాదు, ఎవరిని వాళ్ళ కింద ఉన్న కార్యకర్తలకు కూడా చెందలేదు. ఎర్రబెల్లి దగ్గర ఓడిపోవడానికి కారణం లీడర్లు పంచుకొని తినడమే. వాళ్ళ ఎర్రబెల్లి దగ్గర ప్రతి ఒక్క ఊరిలో కూడా వాళ్ళ లీడర్లే మింగడు. ఏ ఓటర్ దగ్గర పోయి వాళ్ళ సమాచారం తెలుసుకోలేదు. అందుకోసమే వాళ్ళ ఊరికి కూడా అదే పరిస్థితి. ఏ ఊళ్ళో ప్రతి ఒక్క ఊళ్ళో లీడ్ వచ్చేసింది. ఓటర్ అదే బ్రహ్మాండంగా జరిగింది. ఎంపీ కూడా ప్రతి ఊళ్ళో మెజార్టీతోటే వచ్చేసింది. మా ఊళ్ళో 450-600 ఓట్లు మెజార్టీ వచ్చేసింది. ఎమ్మెల్యేకు 800 వచ్చేసింది. ఎంపీకి 600 వచ్చేసి కొన్ని బీజేపీ పోయినాయి. నేను మొదటి నుండి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నా. కాంగ్రెస్ పార్టీనే అనుభవించిన ఈ 10-20 సంవత్సరాల నుండి కష్టపడ్డా. ఇక దొంగతనం చేసింది దాగది కదా. అది దాని టైం వచ్చినప్పుడు దొరికింది, జైలు వేశారు. కవితను జైలుకి పోయింది. ఇప్పుడు నిప్పు లేని పొగ రాదు కదా, నిప్పు ఉంటేనే కదా పొగ వచ్చేది. కడిగిన ముత్యం, ఇక వాళ్ళు చెప్పుకుంటారు. కడిగిన ముత్యం అంటారు, పౌడం అంటారు, అన్నీ అంటారు. లిక్కర్లు లేనిపోయిన లిక్కర్లు తెచ్చి మందిని కొట్టుడు ఇది మంచిది కాకపోతే చెడ్డది అంటారు. ఇక ఎవరి సపోర్ట్ వల్ల ఎన్ని పైరులు పెట్టినరో, ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినరో, ఎన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టినరో, అందుకే బయటకు వచ్చేసింది. ఎవరి ఫైర్ అయినా బీజేపీలో ఫైర్ అయినా పెట్టినరో, ఎవరి ఫైర్ పెట్టినరో అట్లా బయటకు బెయిల్ ఇచ్చిండ్రు, బెయిల్ తీసుకొచ్చిండ్రు కవితకు. కేసీఆర్ ప్రభుత్వం ఏకచక్రాధిపత్యం. ఆయన చెప్పిందే వేదం, ఆయన మాట్లాడిందే వేదం. ఆయన ఎమ్మెల్యేలకి వాళ్ళు అపాయింట్మెంట్ ఇవ్వలేదు అట్లా. అందుకే అంత నిఘా ఉండేపటికనే అతన్ని తొక్కాలనుకున్నారు. జనాలు తొక్కేసిండ్రు. కాంగ్రెస్ పార్టీ చేస్తూనే ఉంది, చేస్తుంది. ఇంకా ముందు కూడా బ్రహ్మాండంగా చేస్తుంది. గతంలో ఇందిరా మిల్లు 30-40 ఏళ్ళ సంవత్సరాలు ఇందిరా మిల్లు ఈ ఊరికి, అది ప్రతి ఒక్క ఊళ్ళో కూడా ఇందిరా మిల్లు వచ్చినాయి. కానీ ఆయన పెట్టిన డబుల్ బెడ్రూమ్లో ఏ ఊళ్ళో ఏ ఒక్కరికని ఇచ్చిండ్రా? ఏ ఒక్కరికి ఇవ్వలే. అవి కట్టిన ఇప్పటికి ఉన్నాయి మా ఊళ్ళో. అవి ఇంతవరకు దానికి బేస్మెంట్ లేదు, చక్కగా ఏది లేదు. అది మంచిగా చేసి, ఆ రూమ్లో మంచిగా చేసి, గుంట భూమి లేనట్టు ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చి, ఊళ్ళో గుంట లేనని ఫస్ట్ ఇవ్వాలని మేము అనుకుంటున్నాం. ఇందిరా మిల్లు వస్తాయి, కట్టిస్తాను. మా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారు ఇందిరా మిల్లు పట్టుకొస్తా, మీ ఊరికి ఇస్తా. మా ఊరు కూడా చాలా పెద్దది. మా ఊరికి 4 ఇండ్లు ఎక్కువనే ఇస్తుంది, కానీ తక్కువ ఇవ్వదు. ప్రజాపాలన ఇక అదే. ఇప్పుడు రేషన్ కార్డులు ఇవని ఇక దరఖాస్తులు ఇస్తాను, అంతే. అమలు అవుతాయి. రైతులు సంతోషం చేసి పాలాభిషేకం కూడా చేసినాం. అది లేని వాళ్ళు అప్లికేషన్ పెడతాను కదా, అప్లికేషన్ పెట్టమంటాను. చేపించుకొస్తున్నాం. మేము కూడా పోటీ చేస్తా సర్పంచ్గా. ఇప్పుడు వచ్చే ఎలక్షన్ పోటీ చేస్తా, ప్రజాసేవ చేద్దాం అనుకుంటున్నాను. ప్రతి ఒక్క ఇంటికి ఏ లోటు లేకుండా చేస్తా గెలిచిన తర్వాత. సమస్యలు ఇక ఈ రోడ్డు లేని వాళ్ళు ఉన్నారు కొన్ని బజార్లకు. ఉదయాలు ఎవరన్నా ఇప్పుడు పేదలు కూడా ఉన్నారు. వాళ్ళకి ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు పెట్టించడం బాధ్యత తీసుకోవాలి. ప్రతి ఒక్కటి ఎదుర్కోవాలి. అది కుట్ర. ఎందుకంటే కుట్ర పొందుతారు. ఫ్రీ బస్సు పెట్టి ఇది చేస్తారని వాళ్ళకి కుట్ర పొందుతారు. మహిళలు ఇక కొట్టుకుంటారంటే వీళ్ళు చేసే పనికి వ్యతిరేకత చెప్తారు వాళ్ళు, అంతే తప్ప. కానీ ఇక ఇప్పటికి బెల్ షాపులు ఉన్నాయి, కానీ అవి తక్కువ. అది మొత్తం లేకుండా చేయాలని ఉపాయం చేపిస్తా. అది ఫస్ట్ పని అది చేపిద్దామని చూస్తున్నాం. బెల్ షాపులు లేకుండా చేద్దామని. నేను సర్పంచ్ గెలిచిన తర్వాత ఫస్ట్ బెల్ షాపులు లేకుండా తీసేద్దామని. ఏం అభివృద్ధి జరిగింది? వాళ్ళు అభివృద్ధి అనేది లేనేలేదు. ఇక్కడ రామవరంలో చేయలేదు. ఎవరికి ఏ సహకారం కూడా అందించలే. మాజీ కానీ ఇంతకుముందు మాజీ తాజా అన్నీ
ఏ సర్పంచ్ అయినా కూడా. ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న రోజులు వాళ్ళ కడుపులు నింపుకున్నాడు సరిపోయింది, కానీ ఊరికి సేవ చేసింది ఏది లేదు. సర్పంచ్ అంటే బీఆర్ఎస్ మందర మల్లేషు ప్లస్ మన నిర్మల, సింద రామోజీ వీళ్ళు ఇవన్నీ చేసింది. సీసీ రోడ్లు మా క్వారీ బాపతి పైసలు డబ్బులు మా ఊరి చివరికి క్వారీ ఉండే గ్రానైట్, ఆ గ్రానైట్ పైసలు వస్తే మన ఇంట్లో మైనింగ్ వాళ్ళ పడితే అవి తీసుకొచ్చి ఊరి సీసీ రోడ్లు వేయించుకున్నాం తప్ప, కానీ గవర్నమెంట్ వచ్చిన డబ్బులు అయితే కావు, బీఆర్ఎస్ నుంచి వచ్చిన డబ్బులు కావు. ఇంతకుముందులాగా చేయకుండా మన అందరం కలిసి, నేను ఒక్కనే కాదు నాతో పాటు మన అందరం కలిసి ఊరిని అభివృద్ధి చేద్దాం అని చెప్పుకుంటూ నేను ప్రచారం చేస్తా. మన పైన యశస్విని రెడ్డి ఉంది, ఆ ద్వారా నిధులు తెచ్చుకొని మనం మన ఊరిని డెవలప్ చేసుకుందామని అందరికి చెప్పుకుంటూ నన్ను గెలిపించాలంటే ఏం చేస్తా ఉంటారా? మరి ఎవరు గెలిపిస్తారు? పని చేసే వాళ్ళని గెలిపిస్తారు కదా, పని చేయని వాళ్ళని గెలిపించలేరు కదా. ఇంతకుముందు వాళ్ళు 10 సంవత్సరాలు ఏగి ఉన్న వాళ్ళేనే, ఇప్పుడు అలాంటి మాటలు ఎవరు మాట్లాడాలని నేను అదే గ్రామాన్ని అభివృద్ధి చేస్తాందుకే నేను నిలబడదాం అనుకుంటున్నాను. ప్రజలు నాకు ఓటేస్తారు, వాళ్ళందరూ కలిసి నిలబడితేనే నేను నిలబడదామని సిద్ధంగా ఉన్నా. ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారు మాకు అందుబాటులో ఉంటారు. ప్రతి ఒక్కటి ఏది చెప్పినా కూడా దాన్ని తూచా తప్పకుండా చేస్తానని మాట ఇచ్చారు, చేస్తారు కూడా వాళ్ళు. యశస్విని రెడ్డి, ఝాన్సీ రెడ్డి ఇన్ఛార్జి, మనోరాలు ఏజ్ ఉన్నది ఆమె. ఈ యశస్విని రెడ్డి వచ్చి గెలిచడమే ఆయన పరువు అనేది పోయింది. దయాకర్రావు అనేటోడు మగం నిలబడ్డది.